నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధా నినాదం. అలాగే టాపిక్లోకి వెళితే ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్, ఇరాన్లో ఖమేనీ తయారు చేసిన గ్రూప్ ఇవాళ ఒక ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ మీద దాడులు, అది డిమోనా అండ్ అరబ్ ప్రాంతాల మీద నిన్న జరిగిన దాడులకు సంబంధించి దాడుల తర్వాత ఈ ట్వీట్ చేయడం జరిగింది. ఇలాగే నివాస సముదాయాల మీదకి వస్తే గనుక ఎలా ఉంటుందో మీకు కూడా అర్థమవుతుంది. ఇరాన్లో మా మీద, మా నివాస సముదాయాల మీద, మా సుప్రీం లీడర్ ఇంటి మీద, అలాగే 170 మంది బాలికల్ని నిట్ట నిలువున చంపేసిన ఘటనల మీద మాకెంత బాధ ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమవుతుంది అని తెలియజేస్తూనే, ఇరాన్ అన్ని రకాలుగా ఈరోజు ఒక రకంగా బరి తెగించి మేము అన్నీ కోల్పోయి ఉన్నాం, చావో రేవో తేల్చుకుంటాం, మేము మా యుద్ధ తంత్రాలు ఎలా ఉంటాయి, మా యుద్ధం పవర్ ఎలా ఉంటుంది అనేది మేము చూపిస్తాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. అలాగే ఇజ్రాయెల్లోని అణు కేంద్రాల మీద కూడా అదే విధంగా దాడి చేస్తాం. అలాగే గల్ఫ్ అండ్ అమెరికాకి, గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా వ్యవస్థలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తాము అంటూ అటు ఇజ్రాయెల్కి అమెరికాకి సవాల్ చేస్తూ ట్వీట్ చేశారు. IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ సవాల్ చేయడం మనం చూస్తున్నాం. నిజానికి ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు ఈ యుద్ధంలో. ఎందుకంటే మొదటి రోజే ఖమేనీ మరణంతో వీళ్ళందరినీ కూడా మైండ్ గేమ్, ఎంతవరకు అమెరికా మైండ్ గేమే కాబట్టి ఖమేనీ మరణంతో మొత్తం కుంగి కుసించిపోతారు అనుకున్నారు. కాదు, వాళ్ళు కోపంతో రగిలిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధంలాగా తయారయ్యి నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు అనేది ఇరాన్ మీడియా చెబుతున్న విషయాలు. నెంబర్ 2, ఇప్పుడు ఇదంతా ఇలా జరుగుతుంటే అటు ఇజ్రాయిల్ ప్రస్తుతానికి ఏం మాట్లాడలేదు, కానీ నేను 2 రోజుల నుంచి వస్తున్న వార్తలు, ఇక యుద్ధం ముగింపు దశకు వచ్చింది, అమెరికా ముగించాలనుకుంటుంది, యుద్ధం తీవ్రత తగ్గబోతుంది అనేది ట్రంప్ చెబుతున్నారు. అలాగే ఇవాళ ట్రంప్ నుంచి వచ్చిన ఒక ట్వీట్ ఏంటి అంటే, హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఇమీడియట్లీ ఓపెన్ చేయకపోతే కనుక, ఎలాంటి కండిషన్స్ కూడా లేకుండా అంటే ఎలాంటి కండిషన్స్ కూడా పెట్టకూడదంట, తనకు తానుగా హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేసేస్తే ఇరాన్ మీద దాడి ఆపేస్తాము అన్నట్టుగా ట్రంప్ ఇచ్చిన ప్రకటన చూస్తే ఎంత హాస్యాస్పదం అంటే, ఇదంతా హర్మూజ్ జలసంధి గురించి వచ్చిన యుద్ధం లాగా. అసలు హర్మూజ్ జలసంధి ఓపెన్ చేసేస్తే యుద్ధం ఆపేస్తాను అంటే, నిజానికి ఇరాన్ని అనేక దేశాలు 2 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాయి. మరి ఈ యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాయి, కానీ యుద్ధం ఆపమని ఏ దేశం కూడా అడగడం లేదు. ఈవెందో మన ప్రధాని మోడీ కూడా అక్కడ ప్రధానికి ఫోన్ చేయడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. మీకు జరిగిన నష్టం పట్ల మేము చాలా చింతిస్తున్నాము అన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇండియా ఫ్లాగ్తో ఉన్న నౌకలని మీరు ఆపకుండా మీరు ముందుకు పంపడం అనేది మాత్రం అది మాకు మీరు ఇచ్చిన గౌరవం, మేము కూడా అలాగే నిలబెట్టుకుంటామని కూడా ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. ఇవాళ ఒక నౌక, ఆయిల్ నౌక ఒకటి మన భారతదేశ జలాల్లోకి వచ్చేసింది. సో మొత్తంగా ఇలా నడుస్తూ ఉన్న పరిధిలో ట్రంప్ మేకపోతు గాంభీర్యాలు వచ్చి ఒక ఉడత ఊపుళ్ళు ఎలా ఉన్నాయి అంటే, నిజంగా ఇంత పెద్ద గ్లోబల్లో జియో పాలిటిక్స్లో వరల్డ్ అంతా చూస్తూ ఉండగా ట్రంప్ ఇస్తున్న ట్వీట్లు కానీ, ట్రంప్ ఇస్తున్న మాటలు కానీ మొత్తం అమెరికా దేశం మొత్తం పతనానికి ట్రంపే ముందుండి తన చేతులతోనే ఏదో చేసేలాగా కనిపిస్తున్న పరిణామాలు అయితే ఉన్నాయి. సో ఇదంతా ఇలా జరుగుతుంది అంటే, అందరూ 2 రోజుల నుంచి ఏం మాట్లాడుతున్నారు, అన్నీ అంటే ఏ మీడియా మాట్లాడినా, ఏది వార్త చూసినా యుద్ధం ముగింపు దశకు వచ్చింది, ట్రంప్ ప్రకటన అంటే అది వార్తని వార్తగానే చూస్తున్నాం. కానీ ఒక విషయం చెప్తున్నాను, మగధా న్యూస్ ఏది కూడా వార్తని వార్తగా కాదు, ప్రతిదీ కూడా చరిత్రలోకి తీసుకువెళితేనే మనకు వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి ప్రతిదీ చరిత్ర, బిహైండ్ ఏం జరుగుతుంది, వెనక ఏం జరుగుతుంది, ఈ మాట వీళ్ళు అన్నారు అంటే కనుక దాని మూలాలు ఏంటి, దాని అంతరార్థాలు ఏంటి అనే విషయాన్ని చరిత్రతో సహా తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు మనం 2 రోజుల నుంచి మాట్లాడుకుంటుంది ఒకటైతే, ఫాక్స్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది, అది మొత్తం అమెరికాలో జరుగుతున్న పచ్చి నిజాల్ని బయటపెట్టింది. వైట్ హౌస్ నిట్ట నిలువున 2గా చీలిపోయింది, ట్రంప్ వచ్చిన తరువాత భయంకర పరిస్థితులు ఉన్నాయి వైట్ హౌస్లో అనే విషయాన్ని బట్టబయలు చేసింది. అలాగే ట్రంప్ చేస్తున్న ఆధిపత్యాలు, ట్రంప్ ఫ్యామిలీ ఆడుతున్న నాటకాలన్నింటినీ కూడా బట్టబయలు చేసింది. ఇరాన్ మీద యుద్ధంలో ఎలాంటి కుట్ర ఉంది ట్రంప్కి అన్న విషయాన్ని బయటపెట్టడం జరిగింది ఒక ఇంటర్వ్యూ. ఈ పచ్చి నిజాలన్నింటినీ బయటపెట్టింది ఎవరూ కాదు, జాయ్ కెంట్ అన్న వ్యక్తి. జాయ్ కెంట్ అన్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన అమెరికాకి డైరెక్టర్ ఫర్ కౌంటర్ టెర్రరిజం అండ్ అడ్వైజర్ ఫర్ ట్రంప్ వైట్ హౌస్. అంటే కౌంటర్ టెర్రరిజంకి డైరెక్టర్గా ఉన్నారు,
అలాగే ట్రంప్కి అడ్వైజర్గా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు రాజీనామా చేసి ఒక మీడియాలోకి వచ్చి మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. ఆయన బయటపెట్టిన ఒక 5 భయంకర అంశాల గురించి చెబుదాం. ఈ 5 విషయాలు ఆయన బయటపెట్టినందుకు, ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్ చేస్తున్న ధోరణిని తప్పుపట్టినందుకు ఆయన మీద కేసులు పెట్టించి ఆయన్ని అదుపులోకి తీసుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి ఆయన ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ, అమెరికాలో విస్తుపోయే భయంకరమైన నిజాలు, ట్రంప్ ఆడిస్తున్న గేమ్ని, అసలు అమెరికా హిడెన్ ఎజెండాలన్నింటినీ కూడా బయటపెట్టింది. జియో కెంట్ బయటపెట్టిన విషయాల్లో ఒకటి ఏఐ ప్యాక్ ఉంది, అలాగే అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంది, అలాగే ట్రంప్ కుమారుడు ఉన్నాడు, ట్రంప్ అల్లుడు ఉన్నాడు, అలాగే ట్రంప్ ఆత్మీయ మిత్రుడు ఉన్నాడు, కాకపోతే అతను చనిపోయాడు. ఈ 5 విషయాలు చెప్పడానికి ముందుగా ఒక విషయం. ఈ జియో కెంట్ ట్రంప్తో దాదాపుగా ఈ యుద్ధం జరగడానికి ఒక నెల రోజుల ముందు ఆయన మాట్లాడడం జరిగిందట. ఆయన చెప్పిన విషయాలు ఈ జరిగిన క్రమంలో ఆయన చెప్పారు, గత ఏడాది 12 రోజుల పాటు ఇరాన్ మీద మనం బంకర్ బ్లాస్టర్స్ యుద్ధం అనేది చేయడం జరిగింది. అయితే అసలు ఇరాన్తో మనకి ఎలాంటి ప్రమాదం కూడా లేదు. ఇరాన్ మన వైపు ఏం చూడట్లేదు, ఇరాన్ మన మీద యుద్ధం చేయాలనుకోవట్లేదు. అసలు ఇరాన్ ప్రమాదమే, కానీ ఇరాన్ మీద మనం ఎందుకు యుద్ధం చేయాలి, ఎవరి కోసం చేయాలి, మన హిడెన్ ఎజెండా ఏంటి, ఇది సేఫ్ కాదు అమెరికాకి అన్న విషయాన్ని స్వయంగా ఒక కౌంటర్ టెర్రరిజం డైరెక్టరే చెప్పినప్పటికి కూడా ట్రంప్ వినలేదంట. వినకుండా గత ఏడాదే దాదాపుగా 12 రోజుల పాటు ఇరాన్ మీద యుద్ధం జరిగింది. అప్పుడు పెద్దగా వార్తల్లోకి రాలేదు, అది సైలెంట్గా మన దాకా రాలేదు. ఇంటర్నేషనల్గా అందరూ మాట్లాడుకుంటారు, అన్నీ మాట్లాడుకుంటారు, కానీ మన దాకా రాలేదు, మనం అసలు మాట్లాడుకోలేదు. రైట్, ఇదొకటి. ఇదే జరిగినప్పటికీ కూడా దీన్ని పట్టించుకోలేదు ట్రంప్. కానీ ట్రంప్ ఏదో తప్పు చేస్తున్నారు అని ఆనాడే నాకు అనిపించింది, కానీ ఏమీ చేయలేకపోయాను. సరిగ్గా ఈ యుద్ధం ప్రారంభమైన తరువాత కూడా చెప్పే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వినలేదు. ఒకటి. అలాగే దీని వెనుక ట్రంప్ దాదాపుగా ఒక 6 నెలల నుంచే ఏదో కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తుంది అన్న విషయాన్ని చెబుతున్నారు. అలాగే ఆయన చెబుతున్నది ఏఐ ప్యాక్ అండ్ డీప్ స్టేట్స్ ఇద్దరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళే ట్రంప్తో ఈ గేమ్ ఆడిస్తున్నారు అనేది. ఏఐ ప్యాక్ నేను గతంలో చెప్పాను కదా, అమెరికా ఇజ్రాయెల్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఏఐ ప్యాకే అమెరికాని నడిపిస్తూ ఉంటుంది. ఏమి చెబితే అంటే ఏఐ ప్యాక్ ఏది చెబితే అది ఏ అధ్యక్షుడైనా సరే వినాల్సిందే. ఆ అధ్యక్షుడు ఏఐ ప్యాక్ చెప్పింది చెప్పినట్టు చేయాల్సిందే. ఎందుకంటే మొత్తాన్ని ఈ వ్యాపారాలని, ఈ వ్యవస్థలని, ఈ యుద్ధాలని క్రియేట్ చేసేది, యుద్ధాన్ని ఆపేది, యుద్ధానికి కావలసిన వస్తువులు తయారు చేసేది, బాంబులు, యుద్ధ సామాగ్రిని అన్నిటినీ తయారు చేసేది, ఎన్ని పెద్ద బ్యాంకులు క్రియేట్ చేయాలన్నా, ఏ పెద్ద వ్యాపారాలు నడవాలి అన్నా మొత్తం కూడా డీప్ స్టేట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. డీప్ స్టేట్లో ఉన్న ఒక క్యాస్ట్, ఒక మతం, అదే జూయిష్ మతం. ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళే అందులో ఉంటారు, వాళ్ళు మాత్రమే నడిపిస్తారు. వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు. ఏఐ ప్యాక్లో వాళ్ళే ఉంటారు, అలాగే డీప్ స్టేట్లో కూడా వాళ్ళే ఉంటారు. అలాంటి వీళ్ళు ఏ అధ్యక్షుడున్నా సరే, అమెరికాలో అధ్యక్షుడు నేను గతంలో చెప్పాను, వీళ్ళేదో మన మీద ఏదో పెత్తనం చలాయిస్తున్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తారు ప్రతి అధ్యక్షుడు వచ్చినప్పటికీ అని. కానీ ఆ అధ్యక్షుడు డీప్ స్టేట్ చేతిలో కీలుబొమ్మ అని నేను గతంలో కూడా చెప్పడం జరిగింది కదా, ఎర్ర జర్నలిజం డాలర్తో యుద్ధంలో చెప్పడం జరిగింది కదా. సేమ్ ఇరాన్ మీద యుద్ధం చేయడానికి డీప్ స్టేట్ అండ్ ఏఐ ప్యాక్ రెడీ అయిన నేపథ్యంలోనే ఈ యుద్ధం క్రియేట్ అయింది. ఇది ఒక హిడెన్ ఎజెండాగా మొదలైంది. 6 నెలల క్రితమే దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరిగింది. ట్రంప్ ఎంత చెప్పినా కూడా వినకుండా దీన్ని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారు. ఈ విషయాలు నేను చెప్పడం వల్లనే నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఈ విషయాలు చెప్పడం ద్వారానే FBI ఆయన్ని అరెస్టు చేసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సంస్థ, అమెరికా సంస్థ ద్వారా అరెస్ట్ చేయించి ఆయన్ని ఇన్నాళ్ల పాటు ఇన్ని కొద్ది రోజుల పాటు ఆయన్ని అజ్ఞాతంలో ఉంచితే ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ధైర్యంగా జరిగిన విషయాల్ని బయటకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నెంబర్ 1 ఏఐ ప్యాక్, నెంబర్ 2 డీప్ స్టేట్లో కూడా అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, వీళ్ళే మొత్తం యుద్ధాలని తయారు చేసేది, ఇది చెప్పాం కదా వీళ్ళు. నెంబర్ 2 వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని 2 విషయాలు చెప్తున్నారు. అలాగే 3వది అత్యంత కీలకమైనది జేరెడ్ కుష్నర్ అనే వ్యక్తి ట్రంప్ అల్లుడు. ఇవాంకా భర్త పేరు జేరెడ్ కుష్నర్తో నేను వెళ్ళి మాట్లాడాను. ఇరాన్ యుద్ధం తరువాత ఖమేనీ మరణం వీటన్నింటితో ఇరాన్ ఒక రకంగా పీస్ టాక్స్కి సిద్ధంగా ఉంది. ఆ విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఆయన కౌంటర్ టెర్రరిజం డైరెక్టర్గా ఉన్న వ్యక్తి యుద్ధం మొదలైన తర్వాత ఆయన ఏం చెబితే ఆ దేశాధ్యక్షులు అది వినాలి కనీసం. అది వినకపోగా అంటే ఇక్కడ జేరెడ్ కుష్నర్ ఇన్వాల్వ్మెంట్ వైట్ హౌస్ మీద ఎలా ఉంది అని చెప్పడానికి
ఆఖరికి ట్రంప్తో చెబితే వినిపించుకోకపోతే కుష్నర్కి ఇవాంకా భర్తకి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తే ఆయన కూడా వినలేదు. ఇరాన్ పీస్ టాక్స్కి సిద్ధంగా ఉంది, అంటే శాంతి చర్చలకి ఇరాన్ సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని నేను చెప్పినప్పటికీ కూడా ఆయన వినిపించుకోలేదు. ఆయనతో పాటే ఉన్న జూనియర్ ట్రంప్ అంటూ ఉంటారు. జూనియర్ ట్రంప్ అనేది అమెరికాలో టాక్. జూనియర్ ట్రంప్ అంటే ట్రంప్ పెద్ద కుమారుడు. జియో కెంట్ చెబుతున్న దాన్ని బట్టి వైట్ హౌస్ రెండుగా చీలిపోయింది, ట్రంప్ కుటుంబ సభ్యుల పెత్తనం వైట్ హౌస్ మీద ఎక్కువైపోయింది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో జేరెడ్ కుష్నర్, జూనియర్ ట్రంప్ ఇద్దరి ఇన్వాల్వ్మెంట్తో ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, ఈ కుష్నర్ ఎవరు అంటే ఆయన కూడా ఒక జూయిష్, ఆయన కూడా డీప్ స్టేట్ మెంబర్, అంటే అందులో ఉన్న ఒక బలమైన వ్యక్తి. ఇక్కడ జూయిష్ ఫీలింగ్ అనేది భయంకరంగా ఉంటుంది ఇదే అమెరికాలో. అలాంటి అంటే ఈయన జూయిష్ అల్లుడిని తెచ్చుకున్నాడు అనమాట ట్రంప్ గారు, ఇజ్రాయిల్ అల్లుడు ప్రస్తుతానికి. సో ఇక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఈ విషయం కూడా జస్ట్ అది ఒకటి నోట్ చేసుకోవాల్సిన అంశం. సో ఈ నేపథ్యంలో అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ని అలాగే బిట్ కాయిన్ ఇండస్ట్రీని, ఈ రెండింటినీ కూడా వీళ్ళిద్దరు కొడుకు అల్లుడు ఇద్దరు చేతిలో పెట్టుకొని ఈ వ్యవస్థల్ని నడిపిస్తున్నారు అని. రీసెంట్గా కూడా మనం ఒకటి చూసాం, ట్రంప్ కుమారుళ్ళు మొత్తం డిఫెన్స్ ఇండస్ట్రీల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఈ కంపెనీ మొత్తం నడిపించే స్థాయికి వాళ్ళే వెళ్ళిపోయారని. సేమ్ మన దగ్గర శివకాశి టపాసులు ఎలా తయారు చేస్తారో ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్ అండ్ అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వీళ్ళందరూ తయారు చేసేవి ఈ దేశం మీద నుంచి ఆ దేశంకి, ఆ దేశం మీద నుంచి ఈ దేశంకి బాంబులు విసురుకోవడానికి వీళ్ళు తయారు చేసే టపాసులే ఇవి. ఇది వాళ్ళు ఒక రకంగా దీపావళి ఎప్పుడు ఆడుకుందామా, దీపావళి ఎప్పుడు చేసుకుందామా, ఏ దేశానికి చిచ్చు పెడదామా అని ఎదురు చూసేలాంటి ఒక భయంకరమైన గేమ్ అనేది వీళ్ళ చేతుల్లో నడుస్తుంది. అందులో మరి కుష్నర్ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది, ట్రంప్ కుమారుళ్ళు కూడా అందులో ఉన్నట్టుగా. ఈయన స్వయంగా మనం చెప్పేది కాదు, ఇది పూర్తిగా కౌంటర్ టెర్రరిజం డైరెక్టరే ఈ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇరాన్కి కనుక మనం దూకుడుగా ఎంత ముందుకు వెళ్ళినా ఇరాన్ని గెలిసే ప్రసక్తి లేదు అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారట వీళ్ళకి. అయినప్పటికీ కూడా వీళ్ళు మరి పిల్ల చేష్టలో ఏమో ట్రంప్ ఎలా ఉన్నారో అంతకంటే డబుల్ ఉన్నట్టున్నారు, వీళ్ళు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఆఖరికి ఇప్పుడు వైట్ హౌస్ని ఏం చేశారు అంటే ఒక రకంగా ఒక కిచెన్ క్యాబినెట్ లాగా చేసేశారు. దీంతో పాటుగా ఇంకొక పచ్చి భయంకరమైన నిజం ఆయన చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి అత్యంత ఆత్మీయమైన ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారంట. ఏదైనా సరే అతనికి తెలిసిన తర్వాత ఇంకొకరికి తెలుస్తుంది. అలాంటి అంత బాండింగ్ ఉన్న ఫ్రెండ్ చనిపోయాడు 6 నెలల క్రితం. ఎలా చనిపోయాడు అంటే 6 నెలల క్రితమే ఈ యుద్ధానికి ట్రంప్ ప్లాన్ చేసినప్పుడు ఆ యుద్ధం అనేది సరైనది కాదు అని ఇదే ఫ్రెండ్ ఆయన కూడా వైట్ హౌస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశాడో మరి ఏం జరిగిందో తెలియదు. ఆయన చనిపోయిన దాని వెనుక ఏదో కుట్ర దాగుంది అన్న విషయాన్ని స్వయంగా కౌంటర్ టెర్రరిస్ట్ డైరెక్టరే వెళ్ళి ట్రంప్కి చెబితే, అంటే దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేద్దాం, ఆయన మరణం వెనుక ఏదో సీక్రెసీ ఉంది అన్న విషయాన్ని చెప్పినప్పటికీ కూడా ట్రంప్ దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఒప్పుకోలేదంట. అంత దగ్గరగా, అంత కుటుంబ సభ్యుల కంటే కూడా దగ్గరగా ఉన్న ఆ ఫ్రెండ్ పేరు చార్లే కిర్క్ మరణం వెనుక సీక్రెసీ ఏదో ఉంది అనేది అమెరికా అంతా కూడా వినబడుతున్న విషయం. ఈ చార్లెస్ కిర్క్ అమెరికాలో ఉన్న యూత్ ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఏది చెబితే యూత్ అది ఖచ్చితంగా ఫాలో అవుతారు. అలాంటి ఆయన ఇరాన్ మీద యుద్ధం సరైంది కాదు, ట్రంప్ చేస్తున్నది తప్పు అన్న విషయాన్ని ఆనాడే బయటకు వచ్చి చెబితే గనక మొత్తంగా అమెరికా యూత్ మొత్తం వైట్ హౌస్ మీద తిరగబడే అవకాశాలు ఉంటాయి. ట్రంప్కు వ్యతిరేకంగా యుద్ధాలు వచ్చే అవకాశాలు అమెరికాలో ఉంటాయి. కాబట్టే 6 నెలల క్రితమే అతన్ని ఎవరో మట్టుబెట్టారు. దాని వెనుక జరిగిన సీక్రెసీ ఏంటి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్వయంగా కౌంటర్ టెర్రరిజం డైరెక్టర్ చెబితే కూడా పట్టించుకోలేదు ట్రంప్. దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా ఆయన ముందుకు అడుగు వేయలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 6 నెలల క్రితమే ఆయన మరణం జరిగిన ఆ సమయంలోనే ఇరాన్ మీద యుద్ధానికి స్కెచ్ వేశారు. నెంబర్ 1, యుద్ధం మొదలు కావడానికి ముందు అంటే దాదాపుగా 7 ఏడాది ముందు 12 రోజుల పాటు అక్కడ ఒక యుద్ధం జరిగింది. అలాగే ఖమేనీ మీద నిఘా పెట్టి ఖమేనీని చంపడమే లక్ష్యంగా, మొదటి రోజు లక్ష్యంగా ఖమేనీని చంపేస్తే ఇరాన్ మొత్తం కూడా చచ్చిపోతుంది అని ఖమేనీ మరణానికి కూడా దాదాపుగా 6 నెలల ముందు నుంచే ఒక స్కెచ్ మొత్తం వాళ్ళ మోడస్ ఆపరెండి మొత్తం కూడా అప్పటి నుంచే మొదలైనట్టుగా తెలుస్తుంది. దీన్ని అడ్డుకున్నందుకే ఇతని మరణం అనేది జరిగిందా అనే భయంకర నిజాలు ఇదే అమెరికాలో. అందరికీ నీతులు శుద్ధులు చెప్పే అమెరికా చేసే వికృత చేష్టలు ఇవన్నీ బయటికి రానియకుండా చార్లెస్ కిర్క్ హతమవడం జరిగింది.
ఆ తర్వాత ఇప్పుడు జియో కెంటన్ కూడా ఇవన్నీ బయటకు వచ్చేస్తే ఎలా ఏమవుతుందో అని ఆయన మీద యాంటీ జియోనిస్ట్ అని చెప్పేసి ఒక ముద్ర వేసి ఆయన్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు బయటకు వచ్చి ఆయన ఈ నిజాలు చెప్తున్నారు. అంతేకాదు ఆయన కొన్ని ప్రశ్నలు కూడా అమెరికా సమాజాన్ని అడుగుతున్నారు. ట్యాక్స్ పేయర్స్ అందరూ అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ అందరూ కట్టే ఈ డబ్బు ఏదైతే ఉంటుందో ట్యాక్స్ పేయర్స్ డబ్బుని బర్న్ చేయడానికి, వాళ్ళ ఆట ఆడుకోవడానికి ట్రంప్ వికృతమైన ఆనందం పొందడానికి చేస్తున్న యుద్ధమే తప్ప ఈ యుద్ధం వల్ల అమెరికాకి పావలా కూడా ఉపయోగం లేదు అన్న విషయాన్ని జియో కెంట్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది దాదాపుగా 6 నెలల క్రితమే అమెరికాలో జరిగిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇరాన్ మీద. బట్ ఇరాన్ కూడా అంతే దూకుడుగా ఉంది. ఈ యుద్ధం తీరు చూస్తుంటే ట్రంప్ చెప్పడమే కానీ ముగింపు దశకు వచ్చింది, ఇరాన్ పని అయిపోయింది, ముగింపు దశకు వచ్చింది అని తనకు తాను సరెండర్ అవుతూ ఒక క్లోజ్ చేయడానికి ఏదో సూచికగా మాట్లాడుతున్న తీరు తప్పితే అది ముగింపు దశకు రాలేదు. ఇరాన్ అంతే దూకుడుగా వెళుతుంది. తనకు తానుగా సరెండర్ అయితే తప్ప, తన సరెండర్ ఎలా ఉండాలో కూడా నేను ఒక విషయంలో చెప్పాను. రష్యా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. అమెరికా నుంచి ట్రంప్ సరెండర్ అయ్యే రోజు అసలు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న దేశాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఆ సరెండర్ అనేది కేవలం ఇరాన్కి మాత్రమే అమెరికా సరెండర్ అవ్వడం కాదు, మొత్తంగా అన్ని దేశాల ముందు కూడా తల వంచాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ట్రంప్ పైన చూపిస్తున్న నాటకాలు తప్ప బిహైండ్ జరిగింది ఇది అనేది స్వయంగా కౌంటర్ టెర్రరిస్ట్ డైరెక్టరే మీడియా ముందుకు వచ్చిన చెప్పిన అంశాలు, భయంకర సత్యాలు. వీలైతే ఆ వీడియో కూడా చూసే అవకాశం చేద్దాం. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.